హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఇది ఒక మంచి నోటిఫికేషన్. తెలంగాణ లోపల మరొక జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఇందు లోపల గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మనకు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, దీని లోపల మనకు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ పైన మనకి ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అందుకన్నా ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకి నోటిఫికేషన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది సెంట్రల్ యూనివర్సిటీ. ఈ సెంట్రల్ యూనివర్సిటీ అనేది మనకు కేంద్ర ప్రభుత్వ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏదైతే ఉందో, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధి లోపల ఉంటుంది. దీని లోపల డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ పైన మనకు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, నాన్ ఫ్యాకల్టీ అండ్ అదర్ అకాడమిక్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. వీటికి సంబంధించి అప్లికేషన్ నోటిఫికేషన్ సంబంధించింది మనకు అప్లికేషన్ అనేది 26/6/2024 నుంచి అప్లికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది 21వ తారీఖు నుంచి. మనకు జూలై 19 అనేది చివరి తేదీగా ఉంది. ఆ రోజు అప్లికేషన్ అనేది చివరి తేదీగా ఉంది. ఆ లోపల అప్లికేషన్ చేసుకోవచ్చు. ముందుగా గ్రూప్ సి పోస్టులకు సంబంధించి ఖాళీలు కనుక చూసుకున్నట్టయితే మనకు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. పే లెవెల్ 5 కింద 29,200 నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది. దాదాపుగా 35,000 పైనే శాలరీ ఉంటుంది. ఒకటి పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్ పోస్ట్, 32 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఒకటి ఓబీసీ కింద 32 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఆఫీస్ అసిస్టెంట్ పే లెవెల్ 4 ఉంది, 4 వేకెన్సీలు ఉన్నాయి, 32 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ పే లెవెల్ 4 ఉంది, 5 వేకెన్సీలు ఉన్నాయి, 32 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. ల్యాబొరేటరీ అసిస్టెంట్ 4 వేకెన్సీలు ఉన్నాయి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 14 వేకెన్సీలు ఉన్నాయి. ల్యాబొరేటరీ అటెండెంట్ 4 వేకెన్సీలు ఉన్నాయి. వీటన్నిటి కూడా 32 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. గ్రూప్ బి ఉద్యోగాలు చూసుకుంటే సెక్షన్ ఆఫీసర్ కింద మనకు 3 వేకెన్సీలు ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ సంబంధించి 1 వేకెన్సీ ఉంది. సీనియర్ అసిస్టెంట్కి 3 వేకెన్సీలు ఉన్నాయి. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ 1, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 1, పర్సనల్ అసిస్టెంట్ 1. వీటన్నిటి కూడా 35 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అదేవిధంగా గ్రూప్ ఏ పోస్టుల్లో మనకు నెట్వర్క్ ఇంజనీర్ 1 పోస్టు, అసిస్టెంట్ రిజిస్టర్ 2 పోస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 1, సీనియర్ సిస్టమ్ అనలిస్ట్ 1, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసరు, డిప్యూటీ రిజిస్టర్, ఇవన్నీ కూడా డిప్యూటేషన్ పైన ఉన్నాయి. ఒక్కొక్కటి పోస్టులు ఉన్నాయి. డిప్యూటేషన్ పైన ఉన్న పోస్టులకు దాదాపుగా 56 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. మిగిలిన పోస్టులకి 40 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు. దానికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా సీనియర్ సిస్టమ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి మాత్రం బిలో 62 ఇయర్స్ అని ఇచ్చారు. సో వీటికి సంబంధించి అర్హతలు కనుక చూసుకుంటే మనకు గ్రూప్ బి పోస్టులకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. సెక్షన్ ఆఫీసర్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీతో పాటుగా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ లేదా ఎలక్ట్రికల్ సంబంధించి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ, అదే బీటెక్ అనేది ఉండాలి. దాంతోపాటుగా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. సీనియర్ అసిస్టెంట్ కూడా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. టైపింగ్, కంప్యూటర్ అప్లికేషన్ ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటుగా అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్కి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అది కూడా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ సెక్యూరిటీ సూపర్వైజరీ పొజిషన్ ఇన్ సెక్యూరిటీ ఇన్ గవర్నమెంట్ ఆఫీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇచ్చారు. సో లేకపోతే ఆర్మీ నుంచి ఎవరైతే జేసీఓ లెవెల్ నుంచి ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి మాస్టర్ డిగ్రీ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదా ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ విత్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ మినిమం స్పీడ్ 100 వర్డ్స్ పర్ మినిట్ ఇచ్చారు. సో టైపింగ్ ఇంగ్లీషు, హిందీకి సంబంధించి రావాల్సి ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. గ్రూప్ సి పోస్టులకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్కి సంబంధించి మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఆఫీస్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. స్పీడ్ ఇంగ్లీష్ టైపింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఆర్ హిందీ టైపింగ్ 30 వర్డ్స్ పర్ మినిట్.
ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. స్టెనోగ్రాఫర్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, దాంతోపాటుగా స్టెనోగ్రఫీ అనేది వచ్చి ఉండాలి. ల్యాబొరేటరీ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమం 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ అది రావాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆపరేషన్స్ వస్తే సరిపోతుంది. ల్యాబొరేటరీ అటెండెంట్కి 10+2 అంటే ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ అయితే సరిపోతుంది. దానికి సంబంధించి ఇచ్చారు. అదే ఒకవేళ 10th క్లాస్ అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది కావాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి అప్లికేషన్ ఫీజు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 1000 రూపాయలు, గ్రూప్ ఏ పోస్టులకి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూలకు లేదు. గ్రూప్ బి గ్రూప్ సికి సంబంధించి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 500 రూపాయలు, మిగిలిన వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది లేదు. వాటికి సంబంధించి కూడా మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క సపరేట్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ వైజ్గా ఏజ్కి సంబంధించి రిలాక్సేషన్ ఉంటుంది. సో ఆ రిలాక్సేషన్ ప్రకారం చేసుకోవచ్చు. తొందరగా సబ్మిట్ చేసుకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. సో ఇవి మనకు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.